మటన్ కైమానా అమ్మా? ఏది? ఇగో రాము అన్నయ్య పంపించాడు. రాము అన్న పంపించాడు. మటన్ అండ్ కైమా. ఓ సూపర్. పిల్లలు ఉన్నారని పంపించాడంట. ఇదిగో బాబాయ్ ఫ్రెండ్ రాము అన్నయ్య తెలుసు చాలా. నాన్న ఇగో తాగుతారా ఎవరన్నా? తాగి నాకు పక్క స్పెషల్ కర్రీస్ చేస్తుందండి. ఈ కుక్కర్ మీద ఒకటి, ఆ కుక్కర్ మీద ఒకటి, మటన్ కీమా. ఒకటి మటన్కి ఒకటి కీమా కాక ఇక్కడేమో రసం పడుతుంది. ఈరోజు అన్ని స్పెషల్ వంటకాలు. సో టైం అయితే అయిపోయింది. ఇట్స్ జర్నీ టైం నౌ. సో ప్యాకింగ్ అయితే నడుస్తూ ఉంది మార్నింగ్ నుంచి. అండ్ కావాల్సినవి కొన్ని కూడా తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళాలన్నమాట. సో బయటకు వెళ్తున్నాము అని అంటే సన్ స్క్రీన్ లేకుండా వెళ్ళడం అనేది అసలు జరగదు. సో here is the sunscreen. This is from Pure Origin Korean Vitamin C Light Gel Sunscreen. అండ్ సన్ స్క్రీన్ అనగానే ఏదో ఎండలు బాగా ఉన్నప్పుడు లేదా సమ్మర్స్లోనో రాసుకోవడం అని కాదండి. సీజన్తో సంబంధం లేకుండా ఎవ్రీ టైం అప్లై చేసుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ మై థర్డ్ బాటిల్. సో ఇదే ఎందుకు అని అంటే దీనిలో SPF 50 అండ్ PA+++ ఉన్నాయి. అంతేకాకుండా దీనిలో వైటమిన్ సి కూడా ఉందన్నమాట. అసలు బయటికి వెళ్తున్నాము అని అంటే మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఇస్ మస్ట్ అండ్ షుడ్. లైక్ ట్యానింగే కానివ్వండి, సన్ డ్యామేజే కానివ్వండి, ప్రీమెచ్యూర్ ఏజింగే కానివ్వండి, ఇవేవి జరగకూడదు మన స్కిన్కి అంటే యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ ఫ్రమ్ సన్ డ్యామేజ్. సో సన్ ప్రొటెక్షన్ ఉన్న మంచి సన్ స్క్రీన్ అయితే ఖచ్చితంగా రాసుకోవాలి. అండ్ ఇదైతే లైట్ ఫార్ములాతో ఉంది, జెల్ ఫార్ములాలో అనమాట. ఎందుకంటే సన్ స్క్రీన్ జనరల్ గా వైట్ క్యాస్ట్ వచ్చి రాసుకోగానే తెల్లగా కనిపించడాలి ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అసలు ఇది చూసారు కదా, ఇక మీ ముందే అప్లై చేశాను అండ్ ఇట్ జస్ట్ బ్లెండెడ్ ఇన్ టు ద స్కిన్ వెరీ ఈజీలీ. జస్ట్ ఫ్యూ సెకండ్స్ లోనే మొత్తం స్కిన్ లోకి అబ్జార్బ్ అయిపోతుంది మంచిగా. అండ్ మన స్కిన్ ని సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ అలాగే ఇందులో వైటమిన్ సి ఉంది కాబట్టి మన స్కిన్ కి మంచి నరిష్మెంట్ కూడా ఇస్తుంది అండ్ మంచి ఒక సాఫ్ట్ గ్లోయి ఫినిష్ ని ఇస్తుంది అనమాట. అసలు చూడొచ్చు మీరు, అబ్సల్యూట్లీ నో వైట్ క్యాస్ట్, జీరో వైట్ క్యాస్ట్. ఎందుకంటే మనం సన్ లోకి వెళ్ళినప్పుడు మన స్కిన్ లిటరలీ అరుస్తుంటది అనమాట. హెల్ప్ కోసం లిటరలీ బెగ్స్ అని అంటారు. ఎందుకంటే స్కిన్ నాది చాలా సన్ సెన్సిటివ్. సో దాన్ని కొంచెం మంచిగా కాపాడుకోవాలి అని అంటే వేరే ఏం వాడినా వాడకపోయినా సన్ స్క్రీన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. స్కిన్ కేర్ అనేది ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ అనుకుంటే దానిలో సన్ స్క్రీన్ ఈజ్ లైక్ ఇన్సూరెన్స్ అనమాట. మన స్కిన్ మరీ ఎక్కువ డ్యామేజ్ అయిపోకుండా ముందు దాన్ని సన్ నుంచి ప్రొటెక్షన్ చేసుకోవాలి. సో మీరు కనుక ఈ కొరియన్ వైటమిన్ సి సన్ స్క్రీన్ జెల్ ఫ్రమ్ ప్యూర్ ఆరిజిన్ ట్రై చేయాలి అనుకుంటే దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తా, ఒకసారి చెక్ చేసేయండి. అమెజాన్లో అవైలబుల్గా ఉంది, 15% ఆఫ్ కూడా ఉంది. సో లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే మనం రెడీ అయిపోయాం కాబట్టి ఫటాఫట్ బయటకు వెళ్ళిపోదాం అండ్ మనకు కావాల్సినవి అన్ని కూడా తెచ్చేసుకుందాం. ఫటాఫట్ ప్యాకింగ్ కూడా చేసేద్దాం. మా వాళ్ళకి ఇష్టమైన పని చేస్తున్నారు, విచ్ ఈజ్ గార్డెనింగ్. నీళ్ళు పోయాలంటే ఎంత ఇష్టమో మొక్కలకి. పోటీలు పడి ఇద్దరు మొక్కలకి నీళ్లు పోస్తున్నారు. ఇంకో ఇటు వేసాక ఇటు వేస్తాడంట. చాలా పొద్దు నుంచి కొట్టుకొని పోసేస్తున్నారు ఇప్పుడు. నెక్స్ట్ టైం వచ్చేసరికి ఇంకా పెరుగుతాయి తెలుసా మొక్కలు. బాబు మొక్కల్ని హైట్ పెరగాలి. ఈ కుండీల్లో కూడా పోయి చాలు పెరగవు, ఎందుకంటే నేను కూడా హైట్ పెరిగిపోదా. ఇటు అటు కూడా పోసాయి. ఓకే రే, అంత దూరంగా ఎందుకురా? అక్యురసీ అంట, అక్యురసీ. బొమ్మలకు కూడా చేయించేస్తున్నావా? అక్కడ బట్టలారేసా, అక్కడ వాటి మీద బైకు సరేనా? కోళ్ళకు కూడా చేయించా. అరే మొక్కలకి నిలిపోయంటే ఈడెండి ఏనుగులకి, అక్కడ అన్న అమ్మాయిలకి, ఇంకో వాళ్ళకి అన్నిటికీ పోసేస్తున్నాడు. ధర్మం 4 పాదాలు నడిపిస్తున్నాడు. అన్నిటికీ పోయాలనా? ధర్మము 6 పాదాలు నడిపిస్తున్నాడు. 6 పాదాలు 4 ధర్మాన్ని 4 ఇడి 2 అంట, మొత్తం 6 అంట. మనకి ఇంకొచ్చేపు అయితే 8 అంటాడు, వాళ్ళ తమ్ముడి 2 అంటాడు, తర్వాత వాళ్ళ తాతగారి 2 అంటాడు. నెంబర్లు అలా పెరుగుకుంటూ పోతే అంతే. త్వరగా చాలే, ఒకే చోట ఎక్కువ పోయి బాంకు. సూపర్ గా వస్తున్నాడే.
పోతాడు టబ్లో పడుతుంది గడేసి నైస్. గింతర్ మామిడికాయలు 1 2 3 4 దాకా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఒకటి ఉంది 5, ఇక్కడ 2 బుడ్డు ఉన్నాయి 6 7, ఇక్కడ ఒకటి ఉంది 8, అటు సైడ్ 2 ఉన్నాయి. ఇదిగోండి 9 10 10 కాయలు దాకా ఉన్నాయే. ఓ ఇంత బుజ్జి చెట్టుకి 10 కాయలు కాస్తాయి చూసారా. మ్యాంగోస్. సో ఈవినింగ్ ఇదిగోండి మన గార్డెన్ లో చూసారు కదా, టింగ్ లైట్స్ ఆన్. ఇదిగోండి మన గార్డెన్ చూసారు కదా, లాస్ట్ టైంకి ఇప్పటికీ బాగా పెరిగినాయి మొక్కలు అవన్నీ. నెక్స్ట్ టైంకి ఇంకా పెరుగుతాయి. కృష్ణయ్య వస్తున్నానయ్యా. మంచిగా పువ్వులు పూసి మొక్కలు. ఈ పారిజాతం చెట్టుకి అయితే రోజు పువ్వులు రాలుతున్నాయి కింద అంతా. ఇదిగోండి పారిజాతాలు పువ్వులు. బావి దగ్గర టడా. ఇదిగోండి ఈసారి డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు. అంతా లైటింగ్లు ఇవన్నీ పెట్టి మంచిగా డెకరేట్ చేసింది అమ్మ. అసలు వెళ్ళాలనిపించట్లేదు, వెదర్ కూడా ఎంత బాగుందో చూసారు కదా, చల్లగా హాయిగా ఉంది. కృష్ణయ్య వెళ్ళొస్తానయ్యా, ఇంకా వెళ్ళాల్సిన టైం ఆసన్నమైంది. ఇక్కడ పారిజాతం కింద ఈ కృష్ణయ్య ఉన్నారు, ఇక్కడేమో మామిడి చెట్టు కింద ఈ తాండవ కృష్ణుడు ఉన్నాడు విత్ గోవులు. ఇంక వెళ్ళి ఇప్పుడు సర్దుకోవాలి మిగతా నేను. హలో రెడీ. ఇదిగోండి జ్వరం వచ్చిందా? మొత్తం అంతా సర్దేసుకున్నాను. ఆల్రెడీ ఫుల్ హై ఫీవర్. హై ఫీవర్ లో కూడా నేను జర్నీ చేస్తున్నాను. లగేజ్ అక్కడ చూడండి, ఇంకా మూటలు ఉన్నాయి బట్టలన్నీ. నేను సర్దుకుంటానులే, ఏం పర్లేదు. కానీ మొత్తం ఇదిగోండి గందరగోళ, కొన్ని బట్టలు వదిలేసింది అన్నీ ఇంకట్లా ఆ టైప్లో. పిల్లలిద్దరు ఇదిగో రెడీ అయిపోయారు. వెళ్ళాలంటావా? ఇది చూస్తే అర్థమైపోయింది. ఈ సెటప్ చూస్తే ఈ గెటప్ ఎందుకో మీకు అర్థమైపోయి ఉంటది. ఇప్పుడే ట్రైన్. సో ముందైతే అమ్మవారి జాతర చూసుకొని అట్నుంచి రైల్వే స్టేషన్ కి వెళ్దాము అని ప్లాన్. ఇవన్నీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కార్ లో పెట్టేద్దాము అని చెప్పి. మీకు అర్థమవుతుందా? అదనమాట మ్యాటర్. అంటే కొత్తగా వాచి పెట్టుకున్నాను, మీకు అనిపించిందా లేదా? అది నీది కాదు కదా. అవునది కాదు, మా చెల్లిది. దాన్ని మధ్య మర్చిపోయి వెళ్ళిపోయింది, అందుకని నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను. అమ్మకి ఎలాగో వాచి ఉంది, నాకు వాచి లేదు, అందుకే నేను తీసుకున్నా. అండ్ ఈ డ్రెస్ ఇక్కడ మ్యాచ్ అయింది కదా, బాగుంది కదమ్మా? బాగుంది లేవే. చూడు చూడు వాచ్ చూడు. చూసాం. ఏ నీకు అసలే జ్వరం. పద. అమ్మో హై ఫీవర్. చలో వెళ్దాం పదండి. ఇంకో ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, సుఖంగా సంతోషంగా ఇంకా రాలేదు. నాన్న అక్కడికి వస్తారు. ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి. ఓకేనా అన్న? ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. బాగా చదువుకుని అమ్మ నాన్నకి మంచి పేరు తేవాలి. అమ్మమ్మకి, తాతయ్యకి, బాబాయ్కి అందరికి మంచి పేరు తేవాలి. ఓకేనా? నిద్ర ఒకేసారి పెట్టండి అమ్మమ్మకి. ఇలా పెట్టు. నాకు అన్నయ్య నా బంగారు కొండలు. అసలు వీళ్ళు ఎంత పని చేశారో తెలుసా అండి. మొత్తం అందరూ మా ఆడపడుచులు, అన్నయ్య గారు అందరూ ఫుల్ ఫ్లాట్ అనమాట. అంత మంచిగా ఉన్నారని అందరూ మెచ్చుకున్నారు. అలా అందరూ మెచ్చుకోవాలి. ఓకేనా నాన్న? ఓకే గుడ్ బాయ్స్. వెళ్ళలేక వెళ్ళడం అంటే ఇదే. కాసేపు సోఫాలో కూర్చున్నా, కాసేపు అక్కడ కూర్చున్నా, మళ్ళీ వచ్చి ఇప్పుడు ఉయ్యాల్లో కూర్చున్నా. మా అమ్మ ఆల్రెడీ అన్ని తాళాలు వేసేసి లైట్లు కూడా కట్టేస్తుంది. ఇంకా బయలుదేరాలి స్టేషన్కి. బాయ్ బాయ్. బాయ్. ఎవరికి? బాయ్ బాయ్ ఆనంద నిలయం. చెప్పావు నువ్వు కూడా?
సరే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసరికి ఇంకా మారిపోద్ది, అప్పుడు ఇంకా చెట్లు పెద్ద పెద్దగా అయిపోతాయి కదమ్మా. లాస్ట్ టైం చూసినప్పటికీ ఇప్పటికి చాలా మారిపోయింది. అవును దా బేటా, ఇంత గమ్ముని స్టేషన్కి బయలుదేరడం ఇదే. దా అమ్మా. కార్ ఇక్కడ ఉంది అండ్ ఇక్కడ కుక్కలు చూడండి వెచ్చగా ఉన్నట్టున్నాయి. ఇదే వీళ్ళకి కదా వెచ్చగా ఉన్నట్టుంది. వీటికి హాయిగా పడుకున్నాను నేను. వీటికి ఏ పేర్లు కూడా పెట్టారు. అదిగోని నల్లేష్, కుళ్ళేష్, తెల్లేష్, బ్రౌనేష్ అని ఏ పేర్లు పెట్టారు. ఎక్కువ ఇది మన పాతిల్లు తెలుసు కదా, యాక్చువల్గా రెంట్కి ఇచ్చారు ఆఫీస్కి కదా, అందుకే లైట్లు గిట్లు ఏం లేవు ప్రస్తుతానికి, అన్నీ ఆఫ్ చేసేసి ఉన్నాయి. ఇంకా వచ్చారా అమ్మ? ఆఫీస్కి వచ్చారు వాళ్ళ ఆఫీస్. వచ్చేసాం మన స్టేషన్కి. అలాగే దాని కింద గట్టు ఉంది. ఇదిగోండి మా అమ్మ చూడండి పాపాయిలాగా పట్టుకుంది మన పాపాల బాక్స్ ని. అయితే కామన్ అండి. బిగ్ షాపరు ఇలా అట్ట పెట్టు లేకుండా మనం కదలం ఊరి నుంచి. స్టేషన్కి వచ్చాం. జంక్షన్ స్టేషన్ ఇది చూపిస్తాను. టౌన్ స్టేషన్ కొంచెం ఎక్కువ రష్ ఉంటుంది. జంక్షన్ స్టేషన్ పెద్ద ఉంటుంది, జనాలు తక్కువ ఉంటారు. పెద్ద స్టేషన్ చాలా ఇది. అవును టౌన్ స్టేషన్ కన్నా ఇది చాలా దగ్గర. 1 కిలోమీటర్ అంతే. ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చేమోనే. వచ్చాం. ఓకే బ్యాగ్ లో పెట్టుకున్నాను. వచ్చేసింది మన స్పెషల్ ట్రైన్. వచ్చేయన్నీ లేట్ అవుతాయి, వెళ్ళేయన్నీ కరెక్ట్ టైంకి వచ్చేస్తాయి. అదేటో మరి వస్తున్నాను డాడీ. మా నాన్న ఎక్కువ కంగారు పడిపోతుంది. నడు ఇంకా చాలా దూరం నడవాలని. ఆ ఏసీకి వచ్చి లాస్ట్ లో ఉంది. ఎక్కడో అక్కడ ఎక్కేసి వెళ్ళిపోతాంలే డాడీ. నేను వెళ్ళిపోతున్నా డాడీ. ఏంటిది ఇంత సైలెంట్గా వస్తుంది గుడ్డు చెప్పుడు కాకుండా? ఎంత సైలెంట్గా ఉందో చూసారా? మా పక్కన ట్రైన్ వెళ్తుంది, గుట్టు చెప్పుడు కాకుండా వెళ్తుంది. ఏంటిది? అదే మరి కొంచెం కుయ్యాను కయ్యాను సైలెంట్ గా వెళ్తుంది. ఎంత పెద్దదో చూసారా? ఇంత సైలెంట్ నేను భరించలేకపోతున్నాను. బాగుంది. ట్రైన్ వస్తుందంటే ఎలా ఉండాలి? ఇటుగాలి అటు, అటుగాలి ఇటు. వచ్చేసింది. బాయ్ 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 బాయ్. జాగ్రత్త జాగ్రత్త. బాయ్ బాయ్. జాగ్రత్తగా వెళ్ళిపోండి ఇంటికి. బాయ్ 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 బాయ్. సడన్ గా స్టార్ట్ చేసారు చూసా. అక్కడ వరకు వస్తారా నడుచుకుంటూ? బాయ్ బాయ్ బాయ్. వెళ్ళిపోమ్మా. బాయ్ బాయ్. వెళ్ళిపోతున్నాం. బాయ్.